రొయ్యల్లో బ్లాక్ డెత్ సిండ్రోమ్ లేదా బ్లాక్ గిల్ ఎందుకు వస్తుంది? విటమిన్ సి లోపమే కారణమా? రైతు మిత్రులారా, మీ రొయ్యల పొట్ట భాగంలో లేదా శరీరంపై నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయా? వాటిని సాధారణ సమస్యగా తీసుకోకండి. ఇది బ్లాక్ డెత్ సిండ్రోమ్ ప్రారంభ లక్షణం కావచ్చు. ఇతర జంతువుల మాదిరిగా రొయ్యలు తమ శరీరంలో విటమిన్ సిను స్వయంగా తయారు చేసుకోలేవు. ఇవి పూర్తిగా మనం ఇచ్చే ఫీడ్ పైనే ఆధారపడతాయి. విటమిన్ సి లోపిస్తే కొల్లాజెన్ అనే ముఖ్యమైన ప్రోటీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో కడుపు, పేగులు, మొప్పల గోడలు బలహీనపడి చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడతాయి. ఆ పగుళ్లను పూడ్చడానికి రోగనిరోధక వ్యవస్థ స్పందించి మెలనైజేషన్ అనే ప్రక్రియను ప్రారంభిస్తుంది. దీనివల్ల రొయ్యల శరీరంపై నల్లటి మచ్చలు ఏర్పడి క్రమంగా అవి బ్లాక్ డెత్ సిండ్రోమ్గా మారతాయి. సమయానికి చర్యలు తీసుకోకపోతే రొయ్యల నీరసపడి ఎదుగుదల తగ్గి మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ సమస్యకు సరైన పోషక మద్దతుగా యోగి అగ్రో సైన్సెస్ అందిస్తున్న యోగి సి గోల్డ్ మీకు ఉత్తమమైన ఎంపిక. ఇందులో 60% L-ascorbic యాసిడ్, విటమిన్ సితో పాటు ఎంపిక చేసిన సిట్రస్ ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్స్, విటమిన్లు మరియు ప్రోబయాటిక్స్ ఉన్నాయి. యోగి సి గోల్డ్ ప్రయోజనాలు: రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది, మౌల్టింగ్ సమయంలో వచ్చే గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది, స్ట్రెస్ను తగ్గించి గ్రోత్ని పెంచుతుంది, వైరస్, బ్యాక్టీరియా ప్రభావాన్ని ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. మోతాదు: సాధారణ రోజుల్లో కిలో ఫీడ్కు 3 నుంచి 5 గ్రాములు, మౌల్టింగ్ ముందు రోజు, మౌల్టింగ్ రోజు, మౌల్టింగ్ తర్వాత రోజు కిలో ఫీడ్కు 10 గ్రాములు. మీ చెరువులో యోగి సి గోల్డ్ ఉంటే రొయ్యలకు అవసరమైన విటమిన్స్ సి గోల్డ్ అందించి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఇలాంటి మరిన్ని ఆక్వా టిప్స్ కోసం యోగి అగ్రో సైన్సెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదములు.